బ్రదర్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? విజయవాడ నుంచి వచ్చాం. విజయవాడ నుంచి వచ్చారా? ఎన్ని రోజుల నుంచి ఎతుకుతున్నారు ఇక్కడ? ఇవ్వాలే వచ్చాం మేము. ఏమైనా దొరికినాయా మరి? ఏం లేవు. ఎలా అనిపిస్తుంది ఇక్కడ? ఏం లేదు, అందరూ వస్తున్నారు, మేము వచ్చాం ఆస్తో. ఇక్కడ మరి డైమండ్స్ మీకు ఎలా గుర్తించగలుగుతున్నారు? ఏమో ఈ రాళ్ళు ఏమైనా డిఫరెన్స్ గా ఉంటే చూస్తే దొరుకుతాయి అని వచ్చాం, లేకపోతే లేదు. వచ్చాం, వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. ఏం లేవు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడైనా ఇంకెక్కడైనా ఎతికే ప్రయత్నం చేస్తారా? ఏమన్నా ఇక్కడ దొరికి ఆశ కలిగింది అనుకుంటున్నాం, ఇంకోసారికి వెళ్తాక అవకాశం ఉంటది. ఇక్కడే అవకాశం లేదు, ఇక్కడ నీరు గారిపోయాం, గారికి వెళ్ళాం. మరి మీరు జొన్నగిరి లాంటి ఏరియాలో ఎప్పుడైనా వెళ్ళారా? వెళ్ళలేదండి. ఎక్కడండి జొన్నగిరా? అడ్రస్ మాకు తెలియదండి, అడ్రస్ ఇవ్వండి, వెళ్తాం. అయితే ఈ వేట అనేది ఆపకపోతారు అనమాట. ఏమో ఇప్పుడు తిరుగుతా ఉంటే ఏదో రాదకపోద్దని ఆలోచన అంతే. మరి ఏమైనా దొరుకుతున్నాయా వజ్రాలు? ఏం ట్రై చేస్తాను, లేదు, దొరకలా. మరి మీ పక్కన తిరుపతి పక్కనే వజ్రగిరి ఉంది, అక్కడ ఎతికారా? అక్కడే మాకేం చెప్పలేదు, ఇక్కడ అని చెప్పినారు, ఇక్కడికి వచ్చినాం. మీరు ఇప్పుడు తిరుపతి నుంచి ఎంతమంది వచ్చారు? 10 మంది వచ్చాం. మరి 10 మంది కూడా మీరు ఇక్కడ ఉండడానికి ఎలా ఉంటుంది? ఏమి ఇక్కడ సాయంకాలం వరకు తలాడతాము, ఊర్లో వేసి ఉంటాము. 50 రూపాయలు మనిషికి రూమ్ చేసుకొని, మళ్ళీ పొద్దున్నే అక్కడి నుంచి 20 రూపాయలు ఇక్కడికి ఛార్జ్, రూమ్కి 50 రూపాయలు. ఇట్లే 10-15 వేల గంట అయిపోయింది. అదే అయిపోయింది 3 రోజులకే. ఛార్జీలు అవి పెట్టుకొని భోజనాలు అవి ఇంకంతా చేసుకునేంత తెలియదు, హోటల్స్ అంతా. మీరు ఇప్పుడు 10 మంది పిల్లల్ని కూడా తీసుకొని వచ్చారు, ఇక్కడ పిల్లలు కూడా ఇబ్బంది కదా, మీరు ఒకళ్ళిద్దరు రావచ్చు కదా? ఆశకు వచ్చినాం అంతే, ఆశకు వచ్చినాం. ఇంత కష్టం ఉంటుంది అనుకోలేదు. వెళ్ళిపోవాలని అనుకున్నాము నిన్నే, ఎవరెవరు పక్కన ఉండే వాళ్ళు దొరికినాయి అంటా ఉంటే ఒక చూసింది ఏం లేదు, మాకేమి కంటికేం కనపడలే. నిన్న కూడా ఒక వ్యక్తి ఇక్కడ టెస్ట్ చేసే వ్యక్తి చెప్తున్నాడు, నిన్న కూడా ఒక వజ్రం దొరికింది అంటున్నాడు. వీళ్ళు వ్యాపారం కోసం అంటున్నారా లేకపోతే నిజంగా ఇక్కడ వజ్రాలు? వ్యాపారం కోసమే అంటున్నారు, వ్యాపారం కోసమే అంటున్నారు. అంటే మాకేం కనపడలేదు, వాళ్ళేం చూసారేమో. వాళ్ళ వ్యాపారం కోసమే మమ్మల్ని అర్థం చేసి స్కానర్కి దానికి దీనికి అనేసి దగ్గర వాళ్ళే 1000 రూపాయలు గంట తినేసారు మా సొమ్ము. ఇప్పుడు మీ భోజనాలు కానీ వాటికి ఎంత రేట్ తీసుకుంటున్నారు? అంతా అంటే డబుల్ భోజనాలు. అది వాటర్ బాటిల్ 30 రూపాయలు, థమ్స్అప్లు చిన్న 30 రూపాయలు, ప్రతి ఒక్కటి డబలే. అక్కడ పోతే టీ 5 అంటే ఇక్కడ 10, అంత చిన్న కప్పులు, అంతా వంట డబలే. అంతా వంట డబలే. మీకు ఇప్పుడు ఏమైనా దొరికిద్దని ఒక ఊహలో ఉన్నారా? లేదా, అలా వెతికి టైర్డ్ అయిపోయినాము, ఇంకా ఊరికి పోవాలి ఈరోజు అనుకున్నాం. ఇప్పుడు మీరు ఒక 1 రోజు నుంచి వెతుకుతున్నారు, మీకు ఎన్ని పాయింట్లు వస్తున్నాయి రాయి అసలు? వజ్రాలు 8 లాస్ట్, 7-8 లాస్ట్, 9-10 వచ్చినాయి. వాళ్ళు 12 వస్తే ఇది వజ్రం అంటున్నారు. ఇది రాయన్ని ఎత్తుకొని ఇట్లాంటివన్నీ ఏరుకొని పోయినా ఇది డైమండ్స్ కాదు చెక్ చేస్తారు, అమౌంట్ ఇప్పించుకుంటారు, ఇది కాదు కానీ పరేస్తారు. మేము జియాలజిస్ట్కి అడిగాము, అవి ఫేక్ అంటున్నారు, అది నిజమా? మీరు నిజమని చెప్పి ఎలా వాళ్ళ దగ్గర టెస్ట్ చేపిస్తున్నారు? ఆ రాళ్ళు ఎందుకు పడేస్తున్నారు మీరు? మేము మామూలుగా ఎత్తుకుంటాము, ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుస్తాయనేసి వాళ్ళ దగ్గర చెక్ చేపిస్తున్నాము. వాళ్ళే అంటున్నారు ఇది మిషను, ఇది ఇట్లా ఈ మిషన్లో ఇట్లా 12 పాయింట్లు వస్తే వజ్రము అనేసి వాళ్ళు అంటున్నారు. అస్తో చూపిస్తాను వాళ్ళకి. ఏమండి, ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? నందిగాం నుంచి వచ్చారా? ఎన్ని రోజుల నుంచి ఎత్తుకుతున్నారు? నెల అవుతుందా? మరి ఏమైనా దొరికినాయా మీకు నెల నుంచి? దొరకలేదా? ఎలా ఎదుగుతున్నా? ఇప్పుడు మీరు నెల రోజుల నుంచి కూలి వదిలేసుకొని ఎలా కూర్చోవడం మీకు ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది, ఇంకా దొరుకుతాయి అని వస్తే వస్తున్నాం. ఏం దొరకలే. మరి ఎన్ని రోజుల నుంచి ఎత్తుకుతున్నారు ఇక్కడ? ఎదుగుతున్నా 3 రోజులు 4 రోజులు మట్టి ఎదుగుతున్నాం. రోజు మైలవరం వస్తున్నారు? వెళ్ళడం నుంచి వస్తున్నాం. మరి ఇప్పుడు దాకా ఏమైనా వజ్రాలు దొరికినాయి? ఏమో చూపిలేదండి, ఇంకా చూపించలే, మామూలుగా వేస్తున్నాం అంతే. దాంట్లో ఏమైనా వజ్రాలు ఉంది అనుకుంటున్నారా మీరు? అనుకుంటున్నాం. దొరికితే లక్షాధికారేనా? దేవుడి దయ. ఇప్పుడు మీరు వెళ్ళడం నుంచి ఎంతమంది వచ్చారు? 8 మంది వెళ్ళారు. మీరు ఇప్పుడు ఎత్తుకుతున్నారా, ఇది దొరికితే అందరూ షేర్ చేసుకుంటారా లేకపోతే ఎవరికి వాళ్ళు? ఎవరికి సంబంధం. ఈ రోజు వచ్చినారా? దొరికినాయా మరి? ఏమో ఈ దొరికిన చెక్ చేయాలి. చెక్ చేయాలి. ఎంత తీసుకుంటున్నారు వాళ్ళు చెక్ చేయడానికి? వాళ్ళు ఆ కుప్పను బట్టి ఒక 50-100 అట్లా 50 రూపాయలు అట్లా తీసుకుంటున్నారు కుప్ప. అవి మొత్తం చెక్ చేశారా మరి? 9 పాయింట్లు వచ్చింది, 12 పాయింట్లు వస్తే తీసుకుంటారంట. ఓకే, వీళ్ళే తీసుకుంటారంట? వీళ్ళే పిలిపిస్తారంట తీసుకునే వాళ్ళు. మొత్తం 9-8 పాయింట్లు
మా ఈ కుప్పం మాత్రం పనికిరావు. మామూలు 3, 2 వచ్చినాయి. అవి 8, 8, 9 సార్. ఇవి 8 అట్లా వచ్చింది. ఇవి ఉన్న ఈ రాళ్ళు 8, 9 పాయింట్లు వస్తున్నాయి. ఇది ఇక్కడ 12 పాయింట్లు వస్తే అది వజ్రం కింద వస్తుంది. లేకపోతే ఇది 7, 8, 9 వస్తే ఇవి వజ్రాలు కావు. అవి దేనికి పనికి రాకుండా పోతాయని చెప్పేసి వాళ్ళు కరాఖండిగా అనేది చెప్తున్నారు. ఇక్కడ అది వజ్రం అని తెలితే మేము ఇక్కడే వ్యాపారస్తుని పిలిపిస్తాము, ఇక్కడే కొనిపిస్తాము. వాళ్ళు చెప్పిన రేటుకి ఇక్కడ వీళ్ళు అమ్మడానికి కూడా సిద్ధంగా ఉంటారు. హైదరాబాద్ ఇక్కడ ఎన్ని నెలల నుంచి ఎత్తుకుతున్నారు మీరు వజ్రాలు? 8 నెలలు. 8 నెలలు. ఇప్పుడు దాకా ఏమైనా వజ్రాలు దొరికినాయి మీకు? ఒకటి అమ్మి వచ్చిన, ఇప్పుడైతే ఏం దొరకలేదు ఇంకా. అది ఎంత రేట్ పడింది మీకు? ఒకటి వచ్చింది 8 లక్షలు పోయింది. 8 లక్షలు పోయిందా? ఓకే. ఇప్పుడు మీరు వజ్రాలు అని చెప్పేసి ఎలా తెలుస్తుంది మీకు? మెరుస్తుంది తీయంగా, ఇది తీయంగా మెరుస్తూ ఉంటుంది. కొన్ని మూగంలు ఉంటాయి కానీ బరువు ఉంటుంది రాయి. బరువు ఉంటుందా? బరువు ఉంటుంది రాయి, తేలిక ఉండదు రాయి. ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చి మీరు ఎంతమంది వచ్చారు హైదరాబాద్ నుంచి ఇప్పటికి? మేము ఒక 8 మంది, మా అందరూ వెళ్ళిపోయారు. నేను ఒక్కనే ఉంది ఇటు. వాళ్ళకి ఏమైనా దొరికినాయి మరి 8 మందిలో? వాళ్ళకి దొరికినాయి. వాళ్ళకి ఎంత దొరికినాయి? వాళ్ళకు నాకు దొరికినప్పుడే మంచి కోటి లక్ష రూపాయలు దొరికింది. ఇప్పుడు ఎంత ఉంటుంది ఆ రాయి? చిన్నవి ఉంటాయి, పెద్దవి ఉంటాయి? చిన్నవి ఉంటాయి, చిన్నగా ఉంటాయి, ముక్కుపుడికి అంత ఉంటాయి. పెద్దవి దొరుకుతున్నాయేమో మొన్న 20 లక్షలు పోయింది కన్నా. పెద్దవి కూడా దొరుకుతాయి, తవ్వుతాయి, అదృష్టం. పెద్దవి కూడా దొరుకుతాయి, అదృష్టం. అంటే గారు ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? మేమా నంద్యాల గాజులపల్లి నుంచి వచ్చాం. నంద్యాల. మరి ఎన్ని రోజులు అయింది ఇక్కడ వచ్చేసి మీరు? 3 రోజులు అయింది సార్. 3 రోజులు. ఎక్కడ ఉంటున్నారు మీరు? మేము ఊర్లో ఉన్నాం. అక్కడ పల్లెటూరు ఉంది కదా వచ్చే దారిలో, ఆ పల్లెటూరులో ఉన్నాం. ఇప్పుడు ఏమన్నా మరి మీకు దొరికినాయా మరి వజ్రాలు? సార్ ఇంకా ఏం దొరకలేదు. ఇప్పుడు మీ నంద్యాల నుంచి ఎంతమంది వచ్చారు మీ ఊరు నుంచి? 10 మంది వచ్చినాం. అక్కడ ఉండాలి. ఇప్పుడు మీ వచ్చిన దాంట్లో ఎవరైనా దొరికినాయా? దొరికినాయి సార్. దొరికిన వాళ్ళు మాత్రం అమ్ముకొని వెళ్ళిపోతున్నాయి. 5 లక్షలు, 3 లక్షలు, లక్ష అట్లా. ఆ యాస్తోనే అందరూ. ఇప్పుడు ఇలా పైన చేస్తే అలా మీకు ఇప్పుడు వాళ్ళు తోగి పడేసింటారు కదా మట్టి, అది మా ఎట్లా తగ్గిన వాళ్ళు అట్లా పైన కూడా దొరికాయి. మొన్న మేము వచ్చిన పొద్దే ఒక అమ్మాయికి తీసుకెళ్ళింది. ఓకే. మీరు ఏ ఊరు నుంచి వచ్చారమ్మా? ఏలూరు నుంచి వచ్చాం బాబు. మీరు ఇప్పుడు దాకా మరి ఎన్ని రోజులు అయింది ఇక్కడ వచ్చి మీరు? వాళ్ళకి 5 రోజులు అయింది. ఎక్కడ ఉంటున్నారు మీరు? వాళ్ళ పేరు నాకు రాదయ్యా, అది కాకుండా వాటల కాడ ఏం దొరుకుతలేదు. దేనికి అతను కాళ్ళు చేతులు పోతున్నాయి కానీ ఏం దొరుకుతలేదు బాబు. ఏం దొరకలేదు. దొరికి గడికి తింటున్నాం ఉంటున్నాం అంతే. మీరు ఇప్పుడు ఎంతమంది వచ్చారు ఏలూరు నుంచి? మేము 5 వచ్చాం బాబు. 5 వచ్చాం. ఇప్పుడు మీరు మరి 5గురిలో ఎవరికైనా చిన్న వజ్రం? ఏం లేదు. 5 ఎక్కడ 1, 2, 3, 4 అదిగో 5. మాకేం లేదు బాబు, ఏం లేదమ్మా. మీకు ఇప్పుడు మనిషికి ఎంత ఖర్చు అయింది ఇప్పటికి? ఇప్పుడు మనిషిగా మాకు ఒకళ్ళకి 4 కేజీలు అయినాయి, అయిపోయినాయి. ఛార్జీలు ఎక్కడి నుంచో వాడు జొన్నగిరి వెళ్ళి జొన్నగిరి కాడిచి ఇంకే చాలా తిరిగి వచ్చాం ఈ 5 రోజులు బట్టి. జొన్నగిరిలో మరి దొరికినాయి? మరి జొన్నగిరిలో ఏం దొరకలేదు బాబు. లాడ్జికి మాత్రం 600 కట్టే ఒక రైతులు ఉంటాయి. అద్దెలకే ఇస్తున్నాం బాబు డబ్బులన్నీ. అద్దెలకి తిండిలకి ఏం దొరకలేదు. మా ఊళ్ళో అంత సున్నం అయిపోతుంది రాళ్ళు దేకలేక నాకలేక. అంతే బాబు, ఏం లేదు. మరి ఇప్పుడు మరి ఇంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ఉంటున్నారు, ఇంకా ఎన్ని రోజులు ఉంటారు ఇక్కడ? ఏం చెప్పలేము బాబు. ఇంటికి వెళ్ళి నాకు మూడు బాగోపోతే వెళ్ళిపోతాం, మూడు బాగుంటూ ఉంటాం. సరే. ఇప్పుడు మీకు ఖర్చు మరి డబ్బులు మీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి? పిల్లలు ఇరుగు పొరుగు వాళ్ళు పిల్లలు మా వాళ్ళు ఎంత 1 రూపాయి ఎత్తుంటే